స్కూల్ అటెండెన్స్ యాప్ నందు ఇండివిజువల్ లాగిన్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే టైల్ యాడ్ చేయడం జరిగింది. స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టైల్ కనపడుతుంది. ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ను ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టైల్ను క్లిక్ చేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ డిసిగ్నేషన్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అనేది కనపడుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇయర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇయర్ డిస్ప్లే అవుతుంది. సో మంత్, ఆ తర్వాత డేట్ రెండు ఒకటిసారి సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇది డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్గా భావించాలి. సో ఇయర్ మీద సెలెక్ట్ చేస్తే ఇయర్ వస్తుంది. తిరిగి మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మంత్ పైన ఏ మంత్ అనేది మనకు ఇయర్తో సహా చూపిస్తుంది. ఓకే చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ డిసిగ్నేషన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్, స్కూల్ అసిస్టెంట్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మంత్, నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రజెంట్ స్కూల్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిగ్రీలో, ఈ విధంగా డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ అన్నారు. ఇది కూడా సెలెక్ట్ చేసుకొని పీజీలో మీ సబ్జెక్ట్ ఏంటో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పీజీ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. నెక్స్ట్ బీఈడీలో మెథడాలజీస్ ఏమున్నాయో అవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో నా సబ్జెక్ట్ సంబంధించి బయాలజికల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, ఇవి రెండు నా మెథడాలజీలు. సో కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇవి డీటెయిల్స్. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. మీకు ఐడియా ఉంటే ఓకే, ఐడియా లేనట్లయితే ఎస్ఆర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. ఇంతవరకు అయితే తప్పుగా సబ్మిట్ చేసినట్లయితే ఎటువంటి ఎడిట్ ఆప్షన్స్ అయితే లేవు కాబట్టి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది.